అది తగ్గండి. ఏమండి నాకు పుట్టండి. కంగారు పడుకుని తెచ్చేస్తానులే. అదైనా ఒక నిమిషం నిన్నే అదైనా. నా దుపటా ఏది? ఏంటయ్యా ఏం తీసుకొచ్చావు? నీ కోసం ఏం తీసుకొచ్చాను చూసావా? ఎంత అందంగా ఉన్నావే. నీ సిగ్గు నాకాడే. వీళ్ళని చూస్తే మీకేమనిపిస్తుంది? నాకేమనిపించట్లేదండి. ప్రేమకి వయసుతో సంబంధం లేదనిపిస్తుంది. దుప్పటాకి మీరు పిన్ను పెట్టుకోవడం బెటర్ అనిపిస్తోంది. మానధనుడు అన్నయ్య, ముందు గోలా పట్రా, దేశం బాగుపడుతుంది. ఎందుకు హడావడి? ఆ అమ్మాయిని రిజెక్ట్ చేసి నువ్వు గర్వంగా తలెత్తుకొని వస్తున్నావు. బెయిల్ నువ్వు తనని రిజెక్ట్ చేయలేమని చెప్తున్నాడు అన్నయ్య. వీడికి 4 తగిలించు. అన్నగారి మౌనానికి కారణం ఏంటో. మేము అక్కడికి వెళ్ళామా? వెళ్ళి నించున్నామా? గాలి వీచింది, దుపటా ఎగిరిపోయింది. రిజెక్ట్ చేయడం మర్చిపోయాను రా. ఉదయం 9 గంటలకి గుడికి రమ్మని చెప్పి ఆ అమ్మాయిని రేపు ఉదయం 6 గంటలకి షార్ప్ గా అలారం పెట్టి మీ అన్నయ్యని ఇంట్లోంచి బయటకు పోనీయకుండా ఏదో అలా అడ్డుకుంటున్నారు. పొద్దున 6ంటికి అలారం పెట్టమన్నాను కదరా. అది కాదురా, రాత్రి మందు ఎక్కువ అలారం పెట్టినట్టున్నాను. 6-9 అయిపోయింది. అన్నయ్య రా. అలమేలు నన్ను నమ్ము, వాళ్ళని నా జీవితంలోంచి తీసాను. ఏంట్రా అన్నయ్య గుడికెళ్ళాడా? పోనీ పోనీ. అనిత, ఈ రాముడి విగ్రహాన్ని విడదీసి క్లీన్ చేయండి. ఈ విగ్రహాన్ని విడతీయకండి. ఎందుకు గోము? ఈ విగ్రహాన్ని వేరు చేయకుండానే క్లీన్ చేద్దాం. ఇది డిస్క్ స్క్రూయే కదా, ఊడదీసి విడిగా క్లీన్ చేస్తే త్వరగా పని అయిపోతుంది కదా. విడదీయకుండా క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది గోము. లేదు మేడం, ఇది రాముడు తమ్ముళ్ళు సీతతో కలిసి ఉన్న విగ్రహం. దీన్ని విడగొట్టద్దు ప్లీజ్ మేడం, నా కోసం. టైం అయినా పర్లేదు, క్లీన్ చేసే బాధ్యత నాది. ఏంట్రా ఈ అవతారాలు? గోమతీదేవిని రిజెక్ట్ చేసేసావు గానే. లేదురా, ఆ అమ్మాయి శిలా పిడదీద్దందా. ఇప్పుడు చెప్తాను. గోము ఏమైందిరా? చెయ్యి లాగేస్తున్నానే. ఎలారా ఒకేసారి అందరికీ చేతులు అవుతాయి? అందరికీ దీపావళి ఒకేసారి వస్తుందిగా, ఇది కూడా అంతే. నువ్వు మరీ ఎక్కువ అడుగుతున్నావు. పైడి తల్లి కనకమహాలక్ష్మి. శుభలేఖలు ఏం చేసావా? పిల్ల తెల్లగా ఉందన్నాయ్, లవ్ చేసేసాను. ఒరే వద్దురా. అందరికి శుభలేఖలు ఇచ్చేసానన్నాయ్. వద్దురా, తప్పకుండా రావాలన్నాయ్. రే వద్దురా. అలాగే తమ్ముళ్ళు కూడా తీసుకొచ్చాయన్నాయ్. వద్దురా అన్నాయ్, నేను చాలా సంతోషంగా ఉన్నానన్నాయ్. తప్పకుండా తమ్ముళ్ళందరూ తీసుకొచ్చేయాలన్నాయ్. భగవంతురా, నీ బిడ్డని కాపాడు తండ్రి. ఈ పసుపు కుక్కలు కలకాలం ఉండాలి. చల్లగా ఉంది బాబు. నమస్కారం. నమస్కారం అండి. అన్నాయ్,
ఏరా కొత్త పెళ్లి కొడక ఇదేంటన్నాయ్? నీ పేరున మార్కెట్లో ఓ షాపు రాయించాను. కూలీగా ఎన్నాళ్ళు కష్టపడతావు, ఇక నువ్వు యజమానివే. అన్నాయ్ లేదే ఏంట్రా బయడి? నిమిషానికి 20-30 సార్లు తమ్ముడు పైడి తెల్లి తమ్ముడు పైడి తెల్లి అని పిలిచేవాడివి. ఏదో మాట వసుకలా అంటున్నావు అనుకున్నా, కానీ నువ్వు ఇక్కడి నుంచి పిలిచావన్నాయ్. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. భలే వాడి మన ఎవరికి తెలియకుండా ఎప్పుడు రెడీ చేసావు? మన కూడా ఉన్నవాడని మనం చూసుకుంటే ఆ భగవంతుడు మనల్ని చూసుకుంటాడు. నువ్వురా అది బాబా, నువ్వు రాబా. ఆఖరి రోజు జనం ఎక్కువ వస్తారు కాబట్టి బళ్ళన్నీ ఊరు చివరి పెట్టుకోమందా. అలాగేనండి. చెప్పమ్మా. నిన్నేమైనా డిస్టర్బ్ చేశానా నాన్న? అదేం లేదమ్మా, తిరునాళ్ళ ఏర్పాట్లో ఉన్నా. నాన్న, చిన్నప్పటి నుంచి నేను కోరుకున్న ప్రతి విషయాన్ని నా ఇష్ట ప్రకారమే చేసేందుకు అనుమతిచ్చారు. కానీ నా పెళ్లి మాత్రం మీ ఇష్ట ప్రకారం అని అన్నారు. నాన్న, నేను ఇక్కడ ఒక ఆయన్ని కలిశాను. మన కుటుంబానికి ఆయన అన్ని విధాలా తగినవారై ఉంటారు నాన్న. తప్పకుండా ఆయన మీకు నచ్చుతారనే నమ్మకం నాకుంది. నేను ఆయన్ని ఇష్టపడుతున్నాను నాన్న. నేను ఆయన్ని లవ్ చేయొచ్చా నాన్న? లోకంలో లవ్ చేయనాన్ని తండ్రిని పర్మిషన్ అడిగే ఏకైక కూతురు నువ్వే అవుతావమ్మా. ఆ అబ్బాయిని తీసుకురా, కూర్చుని మాట్లాడుకుందాం. తప్పకుండా తీసుకొస్తాను నాన్న. సంక్రాంతికి ఎడ్ల బండిలో తిప్పినట్టు మమ్మల్ని వాళ్ళ జీపులో తిప్పుతున్నావా? ఏంటన్నయ్య ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? గోమతీదేవి ఆ అమ్మాయి ఇక్కడికి రమ్మని చెప్పింది. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలట. మీ అందరి సాక్షిగా మీ కళ్ళ ముందే ఆ అమ్మాయిని రిజెక్ట్ చేయబోతున్నా. పోయి బయలు. ఆ దేవుడే కాపాడాలి. నేను మీతో ఓ ముఖ్యమైన విషయం. మీతో ఎలా చెప్పాలో తెలియడం లేదు. లేదు, చెప్పండి. మీరు తప్పుగా అనుకోనంటే. అనుకోను, చెప్పండి. మీరు నాకు నచ్చారు. మీకు? అయ్యా, ఇప్పుడు ఏం చేయబోతున్నారు? అన్నయ్య, వదిలే దించి మూర్తాలు కూడా పెట్టించుకుని వచ్చాయి. అలాగే సరే, బయలుదేరండి. బండి బయలుదేరని అన్నయ్య, మేము వెళ్తాం. రే బయలుదేరండి రా. ఎందుకులా కూడా పరిగెడుతున్నారు? కమలా, ఇలా రా. రా అన్నయ్య, ఇదే అన్నయ్య నేను లవ్ చేస్తున్నా అమ్మాయి. ఏమంటున్నావురా? లవ్వా? అన్నయ్య పూజ, నేను లవ్ చేస్తున్నా అమ్మాయి. ఎలా ఉందన్నయ్య? రే నువ్వునా? అనిత, రా 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 రా. అనియా, అనియా, ఇది నేను లవ్ చేసే అమ్మాయి. అనియా, అనిత నువ్వా? సరే సరే. సర్ప్రైజింగ్. కొన్ని రోజుల గ్యాప్ లోనే లవ్ చేసేసిందండి. ఏ నువ్వు లవ్ చేయరా? అమ్మా నమస్కారం. అమ్మా మా అబ్బాయి. అమ్మా నమస్కారం. నమస్కారం అండి.
ఎలా ఉన్నారు? అంతా బాగున్నావమ్మా. ప్రేమ కంటే పగ ప్రతీకారాలే ముఖ్యం అంటూ రౌడీల్లా తిరిగిన వాళ్ళలో వీడు ఒకడమ్మా. మన గ్రామంలో అందరికీ ప్రేమ అంటే ఏమిటి, అభిమానం అంటే ఏమిటి, అహింస అంటే ఏమిటని వివరంగా అర్థమయ్యేలా చెప్పింది మీ నాన్నగారేనమ్మా. నేను మాత్రమే కాదమ్మా, మన ఊళ్ళో ప్రతి ఒక్కరూ మీ నాన్నగారికి జీవితాంతం రుణపడి ఉంటారు. తమరు చల్లగా ఉన్నారు. చాలా సంతోషం అండి. ఉంటారు. అలాగే. చాలా మంచి వాళ్ళ ఉన్నారు మీ నాన్నగారు, అందుకే అంత గొప్పగా చెప్పాడు. ఆయన మా నాన్న గురించి గొప్పగా ఏమి చెప్పలేదు, ఉన్నమాటే చెప్పారు. 6 ఏళ్ల ముందు మా ఊళ్ళో ఎప్పుడు గొడవలు అల్లర్లు జరుగుతూ ఉండేది. మా నాన్నగారి మీద ఉన్న గౌరవం కొద్దీ అందరూ ఆయన మాట వినేవారు. మా ఊరిని ప్రశాంతంగా ఉంచాలని ఆయన ప్రయత్నిస్తూ ఉండేవారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఏ గొడవ జరిగినా మా నాన్న అక్కడికి వెళ్లి వాళ్ళకి నచ్చ చెప్పేవారు. కానీ మా అన్నయ్య స్వభావం పూర్తిగా మా నాన్నగారికి విరుద్ధం. నేను ఊరు ప్రశాంతంగా ఉండాలని పాటు పడుతున్నాను. పగా ప్రతీకారం కత్తి తీసుకుని బయలుదేరతావా? మీ మార్గంలో వెళ్తే ఏది కుదరదు నాన్న. కత్తికి కత్తితోనే సమాధానం చెప్పాలి. తల్లి లేని బిడ్డకి తండ్రి వై ఉండి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నావు. ఈ విషయంలో మా అన్నయ్యకి నాన్నకి తరచు ఇంట్లో గొడవ జరుగుతుంది. ఒకసారి ఊళ్ళో ఏదో గొడవ జరిగినప్పుడు మా నాన్న సర్ది చెప్తుండగా ఆయన మాట ఏమాత్రం లెక్క చేయకుండా మా అన్నయ్య కత్తి తీసుకుని బయలుదేరాడు. అలా వెళ్ళిన మా అన్నయ్య తిరిగి రాలేదు. తను చనిపోయాడన్న కబురు మాత్రం వచ్చింది. ఎప్పుడైతే నా మాట కాదని పగా ప్రతీకారం వెళ్ళాడో అప్పుడే నా కొడుకు చచ్చిపోయాడు. రక్తపు మార్కలతో నా సమయం ఇంటికి రాకూడదు. అక్కడే సమాధి చేసేయండి. మీ అమ్మ ప్రసవంలో పోయింది, మీ నాన్న ఆవేశంలో పోయాడు. అయ్యా వాళ్ళందరికీ చాలు చాలు. ఇంకా ఎంతమంది పిల్లల్ని అనాథం చేస్తారు? ఈ మట్టి మీద పడిన చివరి రక్తపోబట్టు నా ఇంటి రక్తంగానే ఉండిపోనివ్వండి. వెళ్ళిపోండి అయ్యా. ఆనాటి నుంచి మా నాన్నగారి మాటకి కట్టుబడి గ్రామంలో ఎవరూ కత్తి తీయలేదు, రక్తం చిందించలేదు. లోకంలో ఒక వ్యక్తి ఎలా ఉండాలో, ఎలా జీవించాలని నాన్న అనుకుంటారో మీరచ్చం అలాగే ఉన్నారు. మీ ప్రేమ, మీ అభిమానం, మీ గుణం, తప్పకుండా మా నాన్న మిమ్మల్ని ఇష్టపడతారు. మన పెళ్లి జరుగుతుంది. గోము ఓసారి లే. ఆ? లే రా. ఎక్కడికి రా ఎక్కడికి? చెప్తా. ఏమైంది? డాక్టర్, ఎస్, తనకిప్పుడు ఎలా ఉంది? నథింగ్ సీరియస్. షాక్ వల్ల భయపడ్డారంతే. చిన్న చిన్న గాయాలే. నథింగ్ టు వరీ. థ్యాంక్స్ డాక్టర్. ఓకే.